వెల్కమ్ బ్యాక్. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించబోతున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనులను పరిశీలించబోతున్నారు. బ్యారేజీ వద్ద జరుగుతున్న బోర్ డ్రిల్లింగ్ ఇతర పనులను పరిశీలించబోతున్నారు. అక్కడే ఇరిగేషన్ శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. పునరుద్ధరణ పునరావాస చర్యల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ముందుగా కాళేశ్వరం చేరుకున్నారు. అక్కడ శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేస్తారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఐను స్క్రీన్ మీద చూస్తున్నాము. అక్కడికి ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి బృందం చేరుకుంది. అధికారులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. దానికంటే ముందు పూజలు చేసిన తర్వాత ఆ తర్వాత చర్చించే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి గుడికి చేరుకున్నారు. అక్కడ పూజ కార్యక్రమం అయిపోయిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ని సందర్శించే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్ టూర్ కి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. శివాని, కొద్దిసేపటి క్రితమే అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానానికి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి వెంట అటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లతో పాటు ఎన్డీఎస్సీ చైర్మన్ అనిల్ జైన్ కూడా నలుగురితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి అటు కాళేశ్వరం చేరుకున్నాడు. కాళేశ్వరంలో ప్రత్యేక పూజల అనంతరము కాళేశ్వరం దేవస్థానానికి సంబంధించి రాతి నిర్మాణానికి సంబంధించి 200 కోట్ల రూపాయల యొక్క అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మేడిగడ్డకు చేరుకుంటాడు. మేడిగడ్డలో ఏదైతే 27, 29, 33 ఈ పిల్లర్ల కుంగుబాటుకు సంబంధించి కావచ్చు, చీరికల విషయంలో ఆ మూడింటికి సంబంధించి కూడా అటు ఇప్పటికే అనేక సందర్భాలలో అటు ఎన్డీఎస్ఏ బృందం వారు ఆ నిపుణుల కమిటీ తోటి కూడా ప్రత్యేక కమిటీ వేసి తీసుకున్నటువంటి నివేదికల ఆధారంగా మరమ్మతులు చేయనున్నారు. అయితే ఆ మరమ్మతులకు సంబంధించి కూడా అటు కేంద్రం నుంచి తీసుకునే అనుమతులు కావచ్చు, ఇక్కడ రాష్ట్రం నుంచి తీసుకునేటువంటి ఇరిగేషన్, ఫారెస్ట్ మిగతా అనుమతులకు సంబంధించి కూడా అన్ని అనుమతులు క్లియర్ చేసి త్వరితగతిన మరమ్మతులను పూర్తి చేసేందుకైతే అటు అధికారులకు దశ నిర్దేశం చేయడానికి మరి కాసేపట్లోనే మేడిగడ్డకు వచ్చి ఇక్కడ పనుల యొక్క తీవ్రతను పరిశీలించి అనంతరము ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి వారికి అందరికీ కూడా అటు మరమ్మతులకు సంబంధించి కూడా దశ నిర్దేశం చేయనున్నాడు శివాని. అనంతరము ఏదైతే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి 2వ విడత రైతు భరోసా నిధులను కూడా 5,563 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి 2వ విడత రైతు భరోసా నిధులను విడుదల చేయడం కోసము ఇటు మంత్రి కాన్స్టిట్యున్సీలోని కాటారం డివిజన్ కేంద్రానికి సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఈ యొక్క రైతు భరోసా నిధులను ఏర్పాటు చేయనున్నారు. అయితే దీనికోసమే ఇప్పటికీ ప్రత్యేకంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మంత్రి అయిన శ్రీధర్ బాబు ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశాడు. ఆ ఏర్పాట్లకు సంబంధించి కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే ఇటు అధికార యంత్రాంగంతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన అనంతరము భారీ బహిరంగ సభకు చేరుకొని రైతు భరోసా నిధులు విడుదల చేసి అక్కడి నుంచి రైతులను ప్రజలను ఉద్దేశించి మాట్లాడినారు. అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఈ యొక్క పర్యటన అయితే ఆద్యంతము ప్రత్యేకత సంతరించుకుంది. ఇటు రాజకీయ వైరంగానే రాజకీయ డైవర్షన్ పాలిటిక్స్ గా అందరూ కూడా దీన్ని అభివర్ణించినప్పటికీ కూడా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన బాధ్యత అంటూ కూడా ఇటు కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్న నేపథ్యంలోనైతే ఈ పర్యటన ఆద్యంతం కొంత ఆసక్తిగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది శివాని. రైట్ ప్రశాంత్. అయితే మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి ఆయన మాట్లాడే వాటిలో ఎలాంటి అంశాలకు సంబంధించి మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంది? అంటే గత 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ యొక్క మేడిగడ్డ కుంగుబాటు విషయంలో కావచ్చు, అటు పిల్లర్ల మరమ్మతుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఏమేమో ముందుకు వెళ్ళాయి, ఎలాంటి అనుమతులు ఇప్పటి వరకు వచ్చాయి,
గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఏంటి, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు సంబంధించి వీళ్ళు చేసిన ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, మరమ్మతులకు సంబంధించి కూడా కులంకుశంగా వివరించనున్నారు. అయితే ఇటు తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం అయితే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సైతము అటు వాటిని మరమ్మతుల రూపంలో మలిచి ఇటు ప్రజలకు ఉపయోగపడేలా, ఇటు రైతాంగానికి ఉపయోగపడేలా సాగునీరు కోసం అయితే ప్రత్యేకంగా మేము చేస్తామని కూడా గతంలో ఇప్పటికే అటు సమ్మక్క సారక్క బ్యారేజీ పర్యటన నేపథ్యంలో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఈ పర్యటన నేపథ్యంలో కూడా సాగునీటి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఎలా కృషి చేస్తుంది అనేది అయితే స్పష్టంగా చెప్పనున్నారు. దాంతో పాటు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కూడా వివరించే అవకాశం అయితే ఉంది. గతంలో చేసిన కేసీఆర్ హయాంలో చేసిన తప్పిదాలకు సంబంధించి ఏమేమి జరిగాయి, ఆ తప్పిదాలను కప్పిపుచ్చడానికి ఈ ప్రభుత్వం చేసినటువంటి చర్యలు ఏంటనేది వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది శివాని. ప్రశాంత్, అయితే ఒక బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి అయితే ఈ బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు ఇప్పటి వరకు పూర్తయిపోయాయా? అండ్ ఎప్పుడు బహిరంగ సభ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? చూసుకుంటా లేట్ చేసినాం అనుకో మీవానికి ఇబ్బంది అవుతుంది, కెమెరా తీయడం ఇబ్బంది అవుతుంది. ఓకేనా? జమ్ములు వచ్చిందంట. వెళ్ళద్దా? మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్ని సందర్శించబోతున్నారు. కానీ దానికంటే ముందు అక్కడ ఉన్న టెంపుల్స్ చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధికారులు కూడా ఉన్నారు. శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి బృందం కూడా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు కాబట్టి ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. సో ఇక్కడ ప్రత్యేక పూజలు కంప్లీట్ అయిన తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ని సందర్శించే అవకాశం ఉంది. దాని తర్వాత భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారు. సో ఈ భారీ బహిరంగ సభలో ఎలాంటి అంశాలకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారన్న ఉత్కంఠ ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రజలకు కూడా ఉంది. ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తూ మాట్లాడతారన్న క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది.
రైట్. ఈ టూకి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నట్లుగా మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. అయితే బ్యారేజ్ ని సందర్శించిన అనంతరం భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారని తెలుస్తుంది. అయితే ఈ సభ ఎప్పుడు మొదలవుతుంది? సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయిపోయాయా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ శివాని, ఇటు సీఎం రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటన అయితే కొనసాగుతుంది. ఇప్పటికే అటు కాళేశ్వరం చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ముక్తేశ్వర దర్శించుకొని ఆలయం లోపల జరిగేటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నాడు. 20 నిమిషాల అనంతరము అక్కడ నుంచి నేరుగా బయలుదేరి మేడిగడ్డకు చేరుకుంటాడు. మేడిగడ్డలోని 7th బ్లాక్ లోని 3 పిల్లర్ల కుంగుబాటుకు సంబంధించి కూడా నేరుగా పరిశీలించి అనంతరము అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వారికి దిశ నిర్దేశం చేసిన తర్వాత ఈ యొక్క ఎంబీఎస్ఏ బృందం ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు, ఇటు సెంట్రల్ కమిటీ నివేదికలు కావచ్చు, ఇటు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన కమిటీ నివేదిక, ఈ 3 నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంది, ఎన్ని రోజులలో ఈ మరమ్మతులను పూర్తి చేస్తారు, ఏ దశల్లో చేస్తారు అనేది అయితే కులంకుశంగా వివరించనున్నారు. అనంతరం ఇక్కడ నుంచి కాటారం వద్ద ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభకు చేరుకుంటాడు. అక్కడ బహిరంగ సభ సుమారు 6:30 నుంచి 7 గంటల మధ్యలో ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. ఎండల తీవ్రత దృష్ట్యా అది రాత్రి సమయంలో ఎండ తీవ్రత తగ్గాకే ఈ యొక్క సభ నిర్వహించాలని అయితే ముందస్తుగానే ప్లాన్ చేశారు. అయితే లైట్ డిమ్ అయిన తర్వాత తిరుగు ప్రయాణం అయితే బై రోడ్ లో కాన్వాయ్ లో వెళ్తాడు కాబట్టి ఆ సభ ఎంత ఆలస్యమైనా ఏం కాదనేది కూడా అధికారులు అయితే ఇప్పటికే పూర్తిగా చేస్తున్నారు. స్థానిక మంత్రి శ్రీధర్ బాబు పర్యవేక్షణలో ఇప్పటికే అటు బహిరంగ సభకు సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటు మేడిగడ్డ పర్యటన అనంతరం ఇక్కడ నుంచి బై రోడ్ లోనే సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రుల బృందం అంతా కూడా సభా వేదికకు చేరుకొని అక్కడ తొలుత 2వ విడత రైతు భరోసా నిధులను రైతులకు అంకితం చేసి అనంతరము రైతులను ఉద్దేశించి అక్కడ నుంచి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నాడు. ఇటు మేడిగడ్డలో మీడియాతో కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంది శివాని. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.